హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవ్యశ్రీ అండి. ఫైనల్లీ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అండ్ నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది. సో నా యూట్యూబ్ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అంటే చాలా మందికి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు యూట్యూబ్ అంటే తెలియదు కదా. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, అసలు 4000 వాచ్ అవర్స్ అంటే ఏంటి, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే, ఎన్ని సబ్స్క్రైబర్స్ ప్లస్ ఎన్ని వాచ్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ అవుతుంది, అండ్ గూగుల్ పిన్ రావడానికి ఎలా అప్లై చేయాలి, మానిటైజేషన్ అప్లై మొత్తం నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటాను. అండ్ నా జర్నీ కూడా మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో నాకైతే ఫస్ట్ నేను యూట్యూబ్కి వచ్చినప్పుడు యూట్యూబ్ కోసం నాకు అసలు ఏం తెలియదండి. నేను ఏదో క్యాజువల్గా ఫ్రెండ్స్ని చూసి యూట్యూబ్ పెడదాము అని చెప్పేసి వచ్చానమాట. నాకు యాక్చువల్ చిన్న చిన్న కిడ్స్ అనమాట. యూట్యూబ్కి వచ్చాను. అంటే చాలా మంది చెప్పేవారు వీక్లీ ఒక రీల్ పెడితే చాలు అని చెప్పేవాళ్ళు. సో అట్లనే వీక్కి 1-2 రీల్స్ పెట్టేదాన్ని. అప్పుడు నాకు పెద్దగా యాక్షన్ కూడా వచ్చేది కాదు. షార్ట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అయితే అలా 1 కానీ 2 వీడియోస్ అలా పెట్టేదాన్ని అనమాట. 6 months అసలు నేను పెద్దగా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఫైనల్ గా లాస్ట్ లో మాత్రం అసలు నాకు చాలా మంది 500 సబ్స్క్రైబర్స్ ఉంటే వాచ్ అవర్ నాకు అసలు వాచ్ అవర్స్ కోసం తెలియదు. 500 సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ అయిపోద్ది అని చెప్పేవాళ్ళు. అరే నాకు 500 సబ్స్క్రైబ్స్ అయినాయి, 1000 అయినాయి, 1500 అయినాయి, 2000 అయింది, మరి నాకు ఎందుకు ఇంకా మానిటైజ్ అవ్వట్లేదా అని నేను చాలా అనుకునేదాన్ని. అసలు 4000 వాచ్ అవర్స్ అని ఇలా ఉంటది అనమాట. షార్ట్స్ కి అయితే 3 million. ఇప్పుడు షార్ట్స్ కి అయితే మనకి మినీ మానిటైజేషన్ అండ్ మెయిన్ మానిటైజేషన్ అని ఉంటది. ఇప్పుడు మినీ అనుకోండి 3000 వాచ్ అవర్స్ అవ్వాలి ఏంటి లాంగ్ వీడియోస్ కి. అదే షార్ట్స్ కి అయితే 3 million వ్యూస్ అవ్వాలి. అదే లాంగ్ వీడియోస్ కి అనుకోండి 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. షార్ట్స్ అయితే 10 million వ్యూస్ అవ్వాలి. 10 million వ్యూస్ 3 million వ్యూస్ 3 months లో అవ్వాలి. ఇప్పుడు మన లెక్క నార్మల్ గా తీసే వాళ్ళని 3 million 10 million వ్యూస్ అవ్వడం అనేది చాలా కష్టం. అసలు నాకు దీనికోసం తెలీదు. ఈవెన్ లాంగ్ వీడియోస్ చేయాలి అని తెలుసు, కానీ దానికి ఎవరు చూస్తారండి. మనం ఎంత లాంగ్ వీడియో చేసి పెట్టినా నవ్ డేస్ ఒక షార్ట్ ఇలా తిప్పేసి వెళ్ళిపోతారే కానీ లాంగ్ వీడియో కూర్చొని చూసేంత డేస్ అంటే ఎవరు బిజీ వాళ్ళు ఉంటున్నారు, ఎవరు చూడలేరు. సో అలా నాకు అసలు తెలియదు, ఇలానే అయిపోతుంది. ఇంకా నాకు సమ్మర్ బ్యాక్ లాస్ట్ 6 months బ్యాక్ 5 months బ్యాక్ ఎవరో చెప్పారనమాట, లాంగ్ వీడియోస్ చేయాలి, లైవ్స్ చేయాలి. ఎస్పెషల్ లైవ్స్ చేస్తే మనకి వాచ్ అవర్ యాడ్ అవుతుంది. డైలీ లైవ్ చేయాలి, డైలీ కాకపోయినా వీక్లీ 3-4 times లైవ్స్, లాంగ్ వీడియోస్, షార్ట్స్ ఇట్లా అన్ని చేస్తేనే మనకి వాచ్ అవర్ యాడ్ అవుతుంది అని చెప్పారు. షార్ట్స్ తో ఇంకా అవ్వడం అయితే మనకు కష్టం. చాలా వ్యూస్ చాలా లైక్స్ ఉంటాయి తప్పితే షార్ట్స్ తో అవ్వదు. మనకి 10 million నాట్ ఏ జోక్ కదండి, 10 million కానీ 3 million కానీ. సో ఇంకా అప్పటి నుండి నేను లాంగ్ వీడియోస్ డైలీ సమ్మర్ నుంచి 4 months నుండి అయితే కంటిన్యూ లైవ్ పెడుతున్నానండి. లైవ్స్, లాంగ్ వీడియోస్, షార్ట్స్ కూడా డెఫినెట్లీ డైలీ 1 or 2. చాలా మంది అంటారు 3 వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేయాలని, కానీ 3 అప్లోడ్ చేస్తే పెద్ద వ్యూస్ అయితే ఏం రావండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఇన్నఫ్. మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశారనుకోండి షార్ట్, మళ్ళీ నైట్ ఒకటి అప్లోడ్ చేయండి, ఇన్నఫ్. అంటే మీ ఇష్టం, మీకు ఆఫ్టర్నూన్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క పూట ఒక్కొక్కటి చేసుకోండి. వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. డైలీ మాత్రం లైవ్ చేస్తేనే మనకి వాచ్ అవర్ యాడ్ అవుతుంది. నేనైతే సమ్మర్ నుండి 4 months కంటిన్యూ లాంగ్ వీడియోస్ లైవ్స్ అయితే నేను చేశానండి. సో లైవ్స్ వల్లనే నాకు వాచ్ అవర్ యాడ్ అయింది. ఫస్ట్ మనకి 3000 వాచ్ అవర్స్ అవుతాయండి. 3000 వాచ్ అవర్స్ అనేది అయితే మినీ మానిటైజేషన్ అవుతుంది. అమ్మాయి ఒక గట్టి అయితే ఎక్కినాము అని అనుకుంటాము. ఇంకా అక్కడి నుండి ఇంకా టాస్క్ ఉంటుంది. తర్వాత 4000 వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట. సో ఫైనల్లీ 4000 మనకి 3000 వాచ్ అవర్స్ అయినాక, మినీ మానిటైజేషన్ అయినాక అప్లై నవ్వని ఉంటుందండి. అక్కడ 2 steps ఉంటాయి అనమాట. 2 steps చేశాక ఒక 1 day వదిలేసేయాలండి. 1 day or 2 day వదిలేస్తే 3rd day మనకి 3rd step అని చెప్పి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే మనకి సూపర్ చాట్ కానీ మెంబర్షిప్ కానీ ఆటోమేటికల్లీ కనిపిస్తాయి. అవన్నీ ఓపెన్ చేసి అవన్నీ యాక్టివేట్ చేసుకోవాలండి. అది యాక్టివేట్ చేసుకున్నాక 1 day or 2 day గ్యాప్ ఇచ్చి యాడ్సెన్స్ పిన్ అప్లై చేసుకోండి. యాడ్సెన్స్ పిన్ లో దాంట్లో వెరిఫికేషన్ కానీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ అన్ని అప్లై, దాంట్లో అన్ని ఉంటాయి అనమాట. డీటెయిల్ గా అడ్రస్ మాత్రం పర్ఫెక్ట్ గా ఇవ్వండి. పాన్ కార్డే అప్లై చేయండి. ఇప్పుడు ఆధార్ కార్డ్ మాత్రం తీసుకోవట్లేదు. మీరు పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ మీ ఇష్టం ఏదైనా అప్లై చేయొచ్చు అనమాట. అడ్రస్ మాత్రం పర్ఫెక్ట్ గా పెట్టండి. సో అలా అయితే నేను అప్లై చేసుకున్నాను. యాడ్సెన్స్ అప్లై చేసినాక 2 weeks or 20 days లో వస్తుందండి. మ్యాక్స్ అయితే కొంతమంది 2 weeks, నాకైతే 17 daysకి వచ్చిందండి. అయితే నేనైతే ఇప్పుడు కొత్తగా సిస్టమ్ ఎలా వచ్చిందంటే మెయిల్కే వస్తుంది అని చెప్పి వచ్చింది. సో నేను ఆన్లైన్ అనే అప్లై చేశాను. నాకు ఆన్లైన్ అని అప్లై చేసిన 15 days అయిపోతుంది, మరి 20 days అవుతుంది, ఇంకా రావట్లేదు ఏంటి అని రోజు మెయిల్ చెక్ చేయడము రావట్లేదు. ఇదే ఉంది.
నాకు ఎందుకో డౌట్ వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీది ఎప్పుడో వచ్చింది మేడం, 1 వీక్ బ్యాకే వచ్చింది అని చెప్పారు. అమ్మయ్య అని చెప్పి వెళ్ళి చూస్తే ఇదే అండి ఆ గూగుల్ పెన్. నేను మీ ముందే ఓపెన్ చేస్తాను చూడండి. దీనికి సరిగ్గా అప్లై చేయాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట, రిమూవ్ సైడ్ ఎడ్జెస్ అని చెప్పేసి. ఈ సైడ్ ఎడ్జెస్ని నీట్గా ఇలా తీయాలండి. ఇష్టం వచ్చినట్టయితే దీన్ని తీయకూడదు అనమాట. నేను చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి. సో ఈ విధంగా చాలా కేర్ఫుల్గా తీయండి. ఇష్టం వచ్చినట్టయితే తీయకండి, దీని మీద క్లారిటీ ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా తీయండి. ఇది రావడానికి అయితే నేను చాలా కష్టపడ్డానండి. మానిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాను. అసలు నాకు తెలియదండి, అంటే అసలు ఒక 4000 వాచ్ అవర్స్ ఉంటాయి, అసలు 3000 వాచ్ అవర్స్ ఉంటాయి. నాకు అసలు యూట్యూబ్ కోసం జీరో నాలెడ్జ్ అండి. చెప్పాలంటే ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాను ఈ లైవ్స్కి వచ్చాక. ఇంతకు ముందు అయితే నాకైతే ఏం తెలియదండి. సో మెయిన్ అయితే యూట్యూబ్కి రావాలంటే మనకి వాచ్ అవర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మినీ మానిటైజేషన్ అయినాకనే మనం ఇవన్నీ అప్లై చేయాలి. సో మినీ మానిటైజేషన్ అయినాక అప్లై చేసినాక వెరిఫికేషన్ అవన్నీ చెప్పాయి కదా, ఇదిగోండి ఇది అనమాట నా గూగుల్ పిన్. సో ఇది మా గూగుల్ పిన్. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయండి. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా అడ్రస్ ఉంటుందండి, ముందైతే ఇట్లా గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది అనమాట. సో ఎలా అప్లై చేయాలి ఏంటి దీంట్లో మొత్తం ఉంటుందండి, నేను చెప్తాను మీరు వినండి. యువర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్ అనమాట. సైన్ ఇన్ టు యాడ్సెన్స్ ఆర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంటుంది. సో మనం ఫస్ట్ యాడ్సెన్స్లోకి వెళ్ళి సైన్ ఇన్ అని కొట్టాలండి. దాంట్లో గో టు పేమెంట్ సైడ్స్కి ఉంటుందండి. సైడ్స్కి ఇట్లా 3 ఉంటాయి అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ పేమెంట్స్లోకి వెళ్ళాలి. దెన్ తర్వాత ఏం చేయాలి, వెరిఫికేషన్ చెక్ చేయాలి. సో వెరిఫికేషన్ చెక్ చేసి ఇక్కడ మనకి పిన్ వచ్చింది కదా, ఆ పిన్ దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసాం అనుకోండి, ఇంకా అయిపోతుంది అనమాట. ఫర్దర్గా ఏం చేయాలంటే ఇక్కడ యాడ్సెన్స్ పిన్ అని ఒకటి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఫర్దర్ది ఉంటుంది. తర్వాత మనము పాస్బుక్ ఉంటుంది కదండి, దీని తర్వాత పాస్బుక్ మొత్తం డీటెయిల్స్, షిఫ్ట్ కోడ్ అని ఉంటుందండి. సో మీ దగ్గర బ్యాంక్స్ ఉంటాయి, మీ ఏ అయితే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్లో షిఫ్ట్ కోడ్ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. సో పాస్బుక్ డీటెయిల్స్ మొత్తం అనేది ఇస్తే సో ఫైనల్గా మనకి మనీ అనేది వస్తాయండి. వెంటనే అయితే మనీ రావండి. నాకైతే ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది, 4000 వాచ్ అవర్స్, మెయిన్ మానిటైజేషన్ కూడా అయిపోయిందండి. మినీ అయిపోయింది, మెయిన్ అయిపోయింది. సో ఇంకా $100 అవుతే మాత్రం నాకు ఫస్ట్ పేమెంట్ వస్తుందండి. ఆ పేమెంట్ వచ్చినప్పుడు నా ఫస్ట్ పేమెంట్ ఖచ్చితంగా నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను. అండ్ నాకు లైవ్లో చాలా మంది చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి. అండ్ బ్లూ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. బ్లూ వాళ్ళే కాదు, నార్మల్ వాళ్ళు కూడా చాలా మెసేజ్ చేస్తూ డైలీ నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ షార్ట్స్లలో కూడా లైక్స్ చేస్తూ నాకు ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ బాగుంది బాగాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అండి, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే 1 ఇయర్లోనే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలా, ఇలాంటిది ఒక డౌట్ ఉంటుంది కదా. 1 ఇయర్లోనే అవ్వాలని ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2020లో ఛానల్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ 12 మంత్స్లోనే అవ్వాలి అని ఏం లేదు. అంటే చాలా మంది అనుకుంటారు అంటే ఈ 1 ఇయర్ అయిపోతే ఈ వాచ్ అవర్ పోతుందా అన్న ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. అలా ఏమీ పోదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2020లో ఛానల్ స్టార్ట్ చేసిన 2025లో మనకి వాచ్ అవర్స్ 4000 అయింది అనుకోండి, అంటే మనం ఏ రోజైతే మానిటైజేషన్ అయిందో దానికి 12 మంత్స్ బిఫోరే చూస్తాడు. ఆ బిఫోర్ మానిటైజేషన్ అంటే బిఫోర్ వాచ్ అవర్స్ ఏమి అంటే కౌంట్ అవ్వదు. సో మనకి ఎప్పుడైతే 4000 అవుతుందో దాని 12 మంత్స్ బిఫోర్ మాత్రమే చూస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 1 ఇయర్ లోపే అవ్వాలి అనేది అయితే ఏమీ లేదు. మీకు 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పటికి మనకి మినిమం 3000 అయినాక మినీ అవుతుంది, 4000 అయినాక మెయిన్ అవుతుందండి. సో ఎలా అప్లై చేయాలో నేను మొత్తం చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ, బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.